ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి బావుగారు, ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని పిలిచి అలా మౌనంగా ఉన్నారేంటి? ఆ విషయం మీతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నానమ్మా. ఏ విషయమైనా స్పష్టంగా చెప్పగలిగే నాకు ఈ విషయంలో ధైర్యం చాలటం లేదు. ఏంటన్నయ్య అలా అంటున్నావు? మేమెప్పుడైనా నీ మాటకి ఎదురు చెప్పామా? ఆయన భయం కూడా అదే ప్రకాష్. తను తీసుకున్న నిర్ణయానికి మీరంతా ఎక్కడ బాధపడాల్సి వస్తుందోనని ఆయన ఆలోచిస్తున్నారు. అన్నయ్య, నువ్వెప్పుడూ మా మంచి గురించి ఆలోచించే మనిషివి, మా భవిష్యత్తుల గురించి ఆరాటపడే మనిషివి. అలాంటిది నువ్వు తీసుకున్న నిర్ణయానికి మేమెందుకు బాధపడతాం? విషయం ఏంటో చెప్పన్నయ్య. అవును బావుగారు, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మనందరం సంతోషంగా ఉంటే మాకదే చాలు. నేను మనందరం బాగుండాలని ఆలోచించాను వైష్ణవి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కొంచెం కఠినమైనది. మిమ్మల్ని ఖచ్చితంగా బాధ పెడుతుందని నాకు తెలుసు. కానీ మనం అందరం కలిసి ఉండాలంటే నాకు వేరే మార్గం కనిపించడం లేదు. ఆదిత్య పద్మావతిల పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే లీల మనతో కలవాలి. కానీ పరిస్థితులు చూస్తుంటే తను మనతో కలిసేలా కనిపించడం లేదు. తను ఎలాంటి గొడవలు చేయకుండా ఉండాలన్నా, ఆదిత్య పెళ్లికి అడ్డు చెప్పకూడదు అన్నా, దానికి ఒకే ఒక్క దారుంది. ఏంటన్నయ్య అది? మన ఉమ్మడి ఆస్తి మొత్తాన్ని ఆ లీలా చేతిలో పెట్టాలి. ఆస్తిని ముక్కలు చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే మనమందరం ఒకటై ఆ ఆస్తిని లీలకిచ్చేయాలని నిర్ణయించుకున్నాను. దీంట్లో మీ అందరికీ హక్కుందని నాకు తెలుసు. కానీ నా నిర్ణయాన్ని గౌరవిస్తారన్న నమ్మకంతోనే ఇలాంటి సాహసం చేస్తున్నాను. లీలకి ఆస్తి ఇవ్వటంలో మీకు ఏమైనా అభ్యంతరాలుంటే ఇప్పుడే చెప్పేయండి. అన్నయ్య, మన ఆనందంగా ఉండడానికి ఆస్తి అడ్డొస్తోంది అంటే అది మాకు అక్కర్లేదు. ఇచ్చేయండి అన్నయ్య. అవును బావుగారు, ఆస్తి అనేది మన అవసరాలు తీర్చుకోవడానికి కూడబెట్టుకునేదిగా ఉండాలి. అంతేకాని కుటుంబాలు విడిపోవడానికి కారణం కాకూడదు. మనం కలవకుండా ఉండడానికి కారణం మన ఆస్తే అయ్యుంటే అది మాకు అవసరం లేదు బావుగారు. ఉమ్మడిగా కలిసి ఉండాలని కోరుకున్నాం. ఆ అవకాశం ఇప్పుడు ఈ రూపంలో వస్తూ ఉంటే మేం వద్దు అని ఎలా చెప్తాం బావుగారు? మీ నిర్ణయం మా అందరికీ ఇష్టమే. మహాలక్ష్మి, భ్రమరాంబ గారు ఫోన్ చేస్తున్నారేంటి? అది కూడా ఇన్ని రోజుల తర్వాత. నాతో ఏదైనా అవసరం పడుంటుందా? హలో, ఏంటి లీలా, ఎలా ఉన్నావు? నేను బాగున్నానండి. మీరెలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. కాకపోతే
నీతో ఒక చిన్న పని పడింది. చేస్తావు కదూ? మీరు చెప్పాక చెయ్యను అని ఎలా అంటాను? అది ఎంత కష్టమైనా చేస్తాను. చెప్పండి, ఏం చేయాలి? అలాగే అమ్మా. వంశీ, ఏంటిది కిచెన్లో? వదులు. మరి బెడ్రూమ్లో అయితే ఓకేనా? ఈ టైంలో ఎక్కడైనా నాటోకే. ముందు వదులు, ఎవరైనా చూస్తారు. చూస్తే చూడ్ని. నేనేమన్నా పక్కింటోడు భార్యను పట్టుకున్నానా? నా భార్యనే కదా. అబ్బా, నువ్వు వదలమని చెప్పానా? వదులు. ఓకే. ఇంతకీ ఏం వంట చేస్తున్నావు నందిని? ఎందుకు? ఏం చేస్తున్నానో చెప్తే తమరేమైనా హెల్ప్ చేస్తారా ఏంటి? నేనేమీ హెల్ప్ చేయను. కాకపోతే కొద్ది రోజులు నీకు సెలవులు ఇవ్వగలను. సెలవులా? నేనేమైనా స్కూల్లో చదువుకుంటున్నానా సెలవులు తీసుకోవడానికి? చదువుకున్న వాళ్ళకే సెలవులుండాలని రూల్ ఏమైనా ఉందా? నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను నందిని. అందుకే సరదాగా కొద్ది రోజులు అరకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అరుకు లేదు, అరుకు లేదు. ముందిక్కడి నుంచి వెళ్ళు వంశీ, నేను వంట చేసుకోవాలి. హే, నేనేమి సరదాగా చెప్పడం లేదు. అమ్మ చెప్పింది కాబట్టే చెప్తున్నాను. అత్తయ్యగారు చెప్పారా? అవును, మొన్నటి నుంచి అమ్మ మన కోసం వ్రతాలు పూజలు చేపిస్తుంది కదా. అందులో భాగమేనంట ఈ అరకు ట్రిప్ కూడా. మనిద్దరిని వెళ్ళటానికి రెడీగా ఉండమంది. అందుకే చెప్పాను. ఇప్పుడేనా నమ్ముతావా? కానీ ఇంత సడన్ గా ఎందుకు వంశీ? ఏమో, మనకి తొందరగా పిల్లలు పుట్టడానికేమో. ఏయ్ వంశీ, నిన్ను. ఏయ్ నందిని! వంశీ, ఆగు. మేడం, నేను మళ్ళీ చేస్తాను. ఏంటి? అంటే వంశీ నందినీలు అరకు వెళ్తున్నారన్నమాట. వెళ్ళని. ఆనందంగా వెళ్తున్న వాళ్ళిద్దరూ అతి త్వరలోనే బద్ధ శత్రువుల్లా తిరిగొస్తారు. ఏంటి మహాలక్ష్మి ఆలోచిస్తున్నావు? లీలా మన మాట వింటుందా లేదా ఏదైనా గొడవ చేస్తుందా అని కొంచెం అనుమానంగా ఉందండి. ముందైతే మనం చెప్పాల్సింది చెప్దామక్క. ఆ తర్వాత వినడం వినకపోవడం అనేది దాని కర్మ. అవునమ్మా, వదిన చెప్పింది కరెక్ట్. ముందైతే మన ప్రయత్నం మనం చేద్దాం. పద మహాలక్ష్మి, పద, నేనున్నాను కదా. పదరా. అన్నయ్య, వదినా, వీరేంద్ర, ఏంటి అందరూ చెప్పా పెట్టకుండా ఇలా సడన్ గా వచ్చారు? సడన్ గా కాదురా, రావాల్సి వచ్చింది. సడన్ గా రావడం ఏంటన్నయ్య? ఏం జరిగింది? ఏం జరగలేదులే వీరేంద్ర. అవును, లీల కనిపించట్లేదు. తనెక్కడుంది?
పైన ఉన్నట్టుంది వదినా. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ముందు మీరంతా ఇలా రండి, కూర్చోండి. పర్వాలేదురా, నువ్వు వెళ్ళి లీలాని పిలుచుకురా. ఆ, ఏమైంది? తనతో ఏమైనా పని పడిందా? అవును వీరేంద్ర, చాలా పెద్ద పని పడింది. నువ్వు త్వరగా వెళ్ళి పిలుచుకురా. అలాగే వదినా. లీలా చూడు. కనిపిస్తున్నారు కదా. ఏంటి అందరూ పొలోమని కట్టగట్టుకొనొచ్చారు? నాతో గొడవ పడటానికా? కాదమ్మా, ఇక మీదట ఎలాంటి గొడవలు జరగకుండా ఉండటానికి. ఏంటి గొడవలు జరగకుండా ఉండటానికా? జోక్ చేస్తున్నారా? లేదు లీలా, ఆయన నిజమే చెప్తున్నారు. అందుకే నీతో మాట్లాడి ఈ రోజుతో మన మధ్య జరిగే గొడవలకి స్వస్తి పలకాలి అనుకుంటున్నాం. హ, అది జరగని పని. ఎందుకు జరగదమ్మా? నువ్వు అనుకోవాలి గాని ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎలా జరుగుతుంది బావగారు? నన్ను చూస్తేనే ఈ వైష్ణవి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. నేనేం కళ్ళలో నిప్పులు పోసుకోవడం లేదు లీలా. నువ్వే అయిన దానికి కాని దానికి వంకలు పెట్టి గొడవలు క్రియేట్ చేస్తున్నావు. ఏంటి నేను గొడవలు క్రియేట్ చేస్తానా? విన్నారా బావగారు? అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసేది మీరైతే నేను గొడవలు చేస్తాను అంటుంది. విన్నారా? ఇలాంటి వాళ్లతో గొడవలు జరగకుండా ఎలా ఉంటాయి? ఉండాలమ్మా. ఇప్పటికే మన కుటుంబం ముక్కలైపోయింది. నలుగురిలో నవ్వుల పాలవుతోంది. ఎన్ని రోజులు ఉమ్మడిగా కలిసి ఉన్న మనమంతా ఊరికో కుటుంబంలా వేరువేరుగా ఉంటున్నాం. పండగల ఉండాల్సిన మన ఇల్లు ఏ పండుగకు కానీ కలవడానికి కుదరట్లేదు. ఒకవేళ కుదిరినా ఏదో ఒక గొడవ. కేశవ తమ్ముళ్ళంటే రామలక్ష్మణుడిలా ఉండాలే గాని వాలి సుగ్రీవుల్లా ఉండకూడదమ్మా. అలా చేసుకుంది ఎవరు? నేనా? అన్యోన్యంగా అందరితో కలిసున్న మమ్మల్ని వేరు పడేలా చేసింది ఎవరు? మీరు కాదా? చెయ్యని తప్పుకి నిందను మోపి నన్ను దొంగని చేశారు. నా ఆత్మాభిమానం మీద కూడా దెబ్బ కొట్టారు. ఆ తర్వాత నా భర్తని జైలుకి వెళ్లేలా చేశారు. రైస్ మిల్లు మూయించారు. అన్నీ మర్చిపోయి నా పాటికి నేను బ్రతుకుదామని మళ్ళా ఆ రైస్ మిల్లు ఓపెన్ చేయించుకుందామని చూస్తే దానికి డబ్బులు ఇవ్వకుండా నాతో ఆడుకున్నారు. అయినా కూడా అందరూ మనవాళ్లే కదా అని తగ్గి ఇంటికొస్తే అవమానాలు చేశారు. తప్పులన్నీ మీరు చేసి దోషి అని నన్నంటున్నారా? లేదు లీలా, తప్పులన్నీ మావే, మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఈ ఒక్కసారికి పెద్ద మనసు చేసుకుని అందర్నీ క్షమించమ్మా. అవునమ్మా, నీ పట్ల మేమందరం ప్రవర్తించిన తీరు నిన్ను బాధ పెట్టుండొచ్చు. కానీ ఏ తప్పు కూడా మేం కావాలని చేయలేదమ్మా.
మన కుటుంబం మీద ఎవరి కన్ను పడిందో ఒకటిగా ఉన్న మనం ముక్కలైపోయాం. ఇక మీదట అలా విడివిడిగా విడిపోయి ఉండటం నా వల్ల కాదమ్మా. అందుకే మనమందరం కలిసి ఉండటానికి నేను ఒక ఉపాయాన్ని ఆలోచించాను. ఏంటది? ఆదిత్య, మహాలక్ష్మి, అమ్మ లీలా, ఇవి మన ఇంటి తాళాలు. ఇవి మనకున్న మొత్తం ఉమ్మడి ఆస్తి పత్రాలు. ఇప్పుడు వీటన్నిటి గురించి నాకెందుకు చెప్తున్నారు? మన కుటుంబంలో జరిగే గొడవలకు కారణం ఆస్తే కదా లీలా. అందుకే ఇక మీదట ఎలాంటి ఆస్తి గొడవలు జరగకుండా ఉండాలనే తీసుకొచ్చాం. అంటే నా కుటుంబంలోని ఆస్తిని వేరు చేసిన మనమంతా విడిపోయినట్టే భావిస్తానమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆస్తి పంపకాలనేవి జరగవు. కానీ అలా చేయండి ఈ గొడవలు సర్దుమనిగేలా కనిపించట్లేదు. అందుకని ఇక నుంచి మన ఆస్తి మొత్తానికి నిన్ను యజమానురాలుగా చేద్దామని మేమందరం నిర్ణయించుకున్నాం. ఏంటన్నయ్య ఇది? ఏం మాట్లాడుతున్నారు మీరు? లీలాని యజమానురాల్ని చేయడం ఏంటి? చెయ్యాలి వీరేంద్ర, తప్పదు. మాకు అందరం కలిసి ఉండాలనే కోరిక, అంతేగాని ఈ కాగితాల వల్ల ధనవంతులుగా ఉండడం కాదు. అసలు వీటి వల్లే గొడవలు జరుగుతున్నాయని తెలిసాక ఇవి ఇంకా నా దగ్గర ఉండటం కూడా అంత మంచిది కాదు. నాకు కావాల్సింది ఉమ్మడి కుటుంబం, నలుగురు కలిసినప్పుడు వచ్చే ఆనందం, అంతేకాని ఉమ్మడి ఆస్తి కాదమ్మా. తీసుకోమ్మా, ఇక నుంచి ఎలాంటి లావాదేవీలైనా నువ్వే చూసుకోవాలి. తీసుకోమ్మా. అంటే ఏంటి బావగారు? ఇప్పటి వరకు జరిగిన అన్నింటికి ఇవే కారణమని మీ ఉద్దేశమా? నాకు ఆస్తి మీద ఉన్నది కేవలం హక్కు మాత్రమే బావగారు, వ్యామోహం కాదు. నాకు ఆస్తే కావాలంటే మా అమ్మ ఆస్తి చాలా ఉంది. ఇన్ని రోజులు నేను గొడవలు పడింది నా ఆత్మాభిమానానికి భంగం వాటిల్లింది అనే తప్ప ఆస్తి కావాలి అని కాదు. అలా ఆస్తికి కకృతి పడే చీప్ క్యారెక్టర్ కూడా కాదు నాది. వద్దు బావగారు, ఈ ఆస్తి నాకొద్దు. మీరు పెద్దవారు, వయసులోనే కాదు అనుభవంలోనూ
నాకన్నా మీరే గొప్ప. ఈ ఆస్తులుండాల్సింది నా దగ్గర కాదు, మీ దగ్గరే ఉండాలి. తీసుకోండి, తీసుకోండి బావగారు. మరి మొన్న చేసిన అల్లరంతా ఆస్తి కోసం కదా? కాదు, మీ అందరూ నా ఈగోని రెచ్చగొట్టారు. అందుకే నేను మీ అందరితో అలా దురుసుగా ప్రవర్తించాను. అంతేగాని ఆస్తి కోసం కాదు. అంటే నువ్వు మమ్మల్ని క్షమించినట్టేనా లీలా? మిమ్మల్ని నేను క్షమించడమేంటక్కా? ఆ మాటకొస్తే నేను చాలా పొరపాట్లు చేశాను. హ, మీ అందరికీ మనశ్శాంతి లేకుండా చేశాను. మీరే నన్ను క్షమించండి. ఇంకెవ్వరూ ఎవరిని క్షమించాల్సిన పనిలేదమ్మా. ఇప్పుడే బయలుదేరండి. ఇక అందరం ఒకే చోట సంతోషంగా ఉందాం. లేదు బావగారు, నేను రాలేను. అదేంటమ్మా, ఎందుకు రాలేవు? ఎందుకంటే ఆ కుటుంబం విడిపోవడానికి మొదటి కారకురాల్ని నేనే కాబట్టి. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా, అన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిద్దాం. పద. ఖచ్చితంగా ప్రారంభిద్దామక్కా. కానీ అలా జరగాలంటే మీరొక పని చెయ్యాలి. ఏంటమ్మా అదే? నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే వీలైనంత తొందరగా ఆదిత్య పద్మావతి మెడలో తాళి కట్టాలి. వంశీ తాగొచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టాడమ్మా. అమ్మనంతిని, ఏంటమ్మా వంశీ నిన్ను కొట్టాడా? అవునా? నీకు నాకు ఏ సంబంధం లేదు, నువ్వు నా ఇంట్లో ఉండొద్దని కట్టేశాడు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.